వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా, 40,000 పెడతారా, ఒక్కొక్క కార్పొరేటర్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతుందంటే అది వెరిభావంతనమైంది. కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలా ఇప్పుడు 300 కంటే ఇంకొక 60-70 డివిజన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. అది ఎక్కడి వరకు నిజమంటారు? అంటే ఇప్పటిదాకా ఇంకా స్పష్టత లేదు. 300 ఉంటాయా, 350 ఉంటాయా, 200 ఉంటాయా, 3 వివిధ కార్పొరేషన్లు ఉంటాయా, ఒకటే కార్పొరేషన్ ఉంటుంది? అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నాకే తెలిసి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది మంచి పరిణామం. ఇంకొక విషయం ఏదైతే డివిజన్స్ ఏదైతే ఉన్నాయి కదా, ఇప్పుడు 300 డివిజన్స్ అని ఈ పరిపాలన ఎందుకు అట్లా డబుల్ చేస్తుంది? పరిపాలన సుఖవంతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా మనకి ముందుకెళ్తుంది? యాక్చువల్గా వీళ్ళు 40,000 పెడతారా, 30,000 పెడతారా, 50,000 పెడతారా పెట్టండి. కానీ ఒక దగ్గర 18,000, ఒక దగ్గర 80,000 అయితే ఉంచకుండా ప్రయత్నం. రాజకీయ లబ్ధి కోసం, చిల్లర ఆలోచనల కోసం మాత్రం అటు చేయకుండా సైంటిఫిక్గా చేయాలి. వీళ్ళు అంటున్నారు పెరిఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడక్కడ ఇంకా డెవలప్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. గంత వ్యత్యాసం ఉండాల్సిన లెక్కలు లేదు. అంటే ఈ ప్రభుత్వం అన్నీ నాకే తెలిసినట్టుగా, నాదే బాధ్యత అన్నట్టుగా, ఇలా ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ అన్నట్టుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు లేకుండా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలతో, ఎలక్టెడ్ ఎంపీలతో మాట్లాడకుండా చేయడం దారుణం.